పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు, చదువుకున్న వ్యక్తి, వివాదాలన్నిటి పోకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు. యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్లో మంచి అన్ని రకాలుగాను గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి. అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి దారి అంటే వెళ్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఇతను ముందు ఒక చక్కటి పార్లమెంటేరియన్గా మనకి నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడినే చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ నిలిచిన వాడిని వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి చూడండి, కులం కాదు, వాళ్ళు అందుబాటులో ఉంటారో లేదో చూడండి, మతం కాదు. ఎవరైనా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, మనం ట్రైనింగ్ ఇప్పించి ప్లేస్మెంట్ ఇస్తాం. అది ఎవరు డబ్బులు కట్టవసరం లేదు, హాస్టల్ కూడా ఫ్రీయే, ట్రైనింగ్ కూడా ఫ్రీయే. ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది రైట్ కెనాల్లో కలుపుతామో అప్పుడే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, కనీసం తాగడానికి కుక్క నీళ్లు కూడా దొరకట్ల ఆ పరిస్థితి మార్చాలనే జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి పెట్టే కార్యక్రమంలో 500 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ కి తేవడం జరిగింది. తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగినేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులలో మ్రోగించగా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి